తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు, అది ఆర్థిక పరంగా కావచ్చు, లేదా అంటే మీకు ప్రమోషన్ పరంగా కావచ్చు, ఈ రోజు మీకు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకోండి. సింపుల్గా చాలు, పెద్దగా ఏమీ ఆర్భాటాలు అక్కర్లేదు. శని భగవానుడికి మీ పేరిట అర్చన చేయించుకుంటే సరిపోతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఎలాంటి అదృష్టమైనా ఈ రోజు మీకు అది మీకు స్పష్టంగా కనపడే విధంగా ఉండబోతోంది. ధార్మిక ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేయాలన్న కోరిక కలుగుతుంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. యాత్రలు లాభాలను తెచ్చిపెడతాయి. అంటే యాత్రలు లాభాలు ఎలా తెచ్చిపెడతాయి అని మీకు సందేహం రావచ్చు. యాత్రల వల్ల మీకు కలిసి వస్తుంది అనేది అర్థం అన్నమాట. అయితే విద్యార్థులకు మంచి ఫలితాలు, పెద్దల యొక్క ఆశీర్వాదము సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు మీరు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోవడంతో పాటు ఎవరికైనా సరే ఒకరికి ఏదైనా అన్నం కానీ, ధనం కానీ, వస్త్రం కానీ దానంగా ఇచ్చుకోండి. అయితే ఇది పరిహారంగా కాదు, మామూలుగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకుని మీ స్వయంగా మీ చేత్తోనే స్వామివారికి పాలాభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలుంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు సంభవించడంతో పాటు స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి. అది మీ ఉద్యోగంలో కావచ్చు, లేదా మీరున్న ఏ రంగంలోనైనా సరే స్థాన చలనాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి, మీకు ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉండడము, అంటే అనవసరమైన ట్రాన్సాక్షన్స్, అనవసరమైన ఖర్చులు, మొహమాటానికి పోయి డబ్బులు ఇవ్వడము, ఇలాంటివేవో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో గోవుకి కానీ లేదా గోశాలకు వెళ్ళి కానీ అక్కడ ఒక్క 10 నిమిషాలు సమయం గడిపే ప్రయత్నం చేయండి. మీరు ఏవి ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, పరిహారాలు చేయక్కర్లేదు. గోశాలలో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ పరిసరంలో ఉండే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.